కుంభమేళాలో పూసలమ్మే యువతి సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్లో ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబ్ ఛానల్స్, టీవీల వాళ్లు పోటీలు పడ్డారు. ఈ క్రమంలో ఆమెకు ఏకంగా సినిమాలో ఛాన్స్ ఇస్తానని డైరెక్టర్ కూడా అక్కడికి వచ్చారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ప్రయాగ్రాజ్ లో 144 ఏళ్ల తర్వాత మహాకుంభమేళా ఎంతో పండుగలా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల్ని ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళాలో పూసలమ్మి జీవనం సాగించే యువతి తన తేనె కళ్లతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా వాళ్లు పోటీలు పడ్డారు. ఈ క్రమంలో కుంభమేళాకు వచ్చిన వారంతా మోనాలిసాను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో ఆమె చాలా ఫేమస్ అయిపోయింది. ఏకంగా దర్శకుడు సరోజ్ మిశ్రా తన తర్వాతి సినిమా ది డైరీస్ ఆఫ్ మణిపూరిలో ఆమెను హీరోయిన్గా తీసుకున్నట్లు తెలిపాడు. దీనికోసం తన సొంత ఖర్చులతో ట్రైనింగ్ కూడా ఇప్పిస్తానని చెప్పాడు. ఇటీవల మోనాలిసా ఒక జ్యువెలరీ షోరూంను ప్రారంభించింది. ఎయిర్పోర్ట్లో భోజనం చేసింది. తన కుటుంబంతో కలిసి 5 స్టార్ హోటల్లో భోజనం చేసింది. మోనాలిసా తమ కంపెనీ బ్రాండ్గా ఉండాలని అనేక కంపెనీలు ఆమెతో డీల్ కూడా కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో మోనాలిసా డేంజర్లో ఉందని, ఆమెతో సినిమా తీస్తానన్న సరోజ్ మిశ్రా దగ్గర అంత డబ్బులు లేవని ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ బాంబు పేల్చారు. అంతేకాకుండా ఆమె ఆ దర్శకుడి బల్లో చిక్కుకుందని అన్నారు. కేవలం దర్శకుడు లైమ్ లైట్లో ఉండేందుకు మోనాలిసా ఫేమ్ను ఉపయోగించుకున్నాడని కాంట్రవర్సీగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మోనాలిసా క్లారిటీ ఇచ్చారు. సరోజ్ మిశ్రా తనను కూతుర్లా చూస్తారని, తనతో పాటు తన చెల్లి, కుటుంబం ఉన్నారని చెప్పుకొచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యల్లో నిజం లేదని కూడా స్పష్టం చేసింది. మరోవైపు నేపాల్లో జరిగే శివరాత్రి వేడుకలకు కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు ఇప్పటికే ఆహ్వానం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళా బ్యూటీ ఈ ఘటనతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.